ప్రపంచమంతా మట్టల ఆదివారంగా, లేకపోతే జయోత్సవ ఆదివారముగా, విజయ ప్రవేశముగా, రకరకాలుగా మరి ప్రపంచమంతా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ మట్టల గురించి, మట్టల ఆదివారాన్ని గురించి, ఆ తర్వాత గాడిదల గురించి ఎన్నో విషయాలు మనము వింటూనే ఉన్నాము. అయినా మరొకసారి ఆ విజయ ప్రవేశాన్ని గురించినటువంటి ఆత్మీయ సత్యాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్తలో ఆ విషయం మనకు కనబడతా ఉంది. మరి ఒకసారి అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఈ రీతిగా రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం మనందరికి తెలిసిన మాటే. ఒకసారి దాన్ని గూర్చి కొన్ని మాటలు ఆలోచన చేద్దాము. 4వ వచనము నుండి ఏమని అంటే, ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదలు భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎందుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పిడి అనునది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో నీ రాజు సాత్వికుడై వస్తూ ఉన్నాడు. రాజుగా ఆయన ప్రవేశించే తరుణం, రాజుగా ఆయన ప్రవేశించే ఘట్టం ఇది. ఎందుకు ఆయన గాడిద మీద అంతకాలం అనేక పర్యాయాలు ఆయన యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాడు. అనేక పర్యాయాలు యెరూషలేమును ఆయన సందర్శించాడు. కానీ ఈరోజు ఆయన చేసే ఆ ప్రయాణము ఒక ప్రత్యేకమైన ప్రయాణం కనబడుతుంది. ఏమిటి ఆ ప్రత్యేకమైన ప్రయాణం అంటే, ఆయన గాడిదను వాహనముగా చేసుకుని గాడిద మీద ప్రయాణము చేస్తూ యెరూషలేములోనికి ప్రవేశించడం. యెరూషలేము ప్రవేశం. ఈ యెరూషలేము ప్రవేశాన్ని ఒక రాజుగా ఆయన ప్రవేశించబోతున్నాడు అనే సన్నివేశం జకర్యా గ్రంథములో మనకి ప్రవచనం కనబడతా ఉంది. జకర్యా గ్రంథములో చెప్పబడిన ఆ ప్రవచనం యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేసినప్పుడు జకర్యా గారు దాన్ని కొంచెం వివరంగా వ్రాసాడు. ఒకసారి చూద్దామా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము యొక్క నెరవేర్పు మత్తయి సువార్తలో కనబడుతుంది. చదవరా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చి. ఆ రాజు ఏమేమి కలిగి ఉన్నాడంటే, మొట్టమొదటిగా నీ రాజు నీతిపరుడు, రెండవది నీ రాజు రక్షణ గలవాడు, మూడవది నీ రాజు దీనుడు. రాజులో ఉండవలసిన లక్షణాలు, ఒక రాజు గాడిద మీద ఎక్కుతూ ఉన్నప్పుడు, గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రాజులుగా పిలువబడిన వారు, రాజులుగా అభిషేకించబడిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్ చరిత్రలో. కానీ వాళ్ళ ప్రారంభం నీతిగా ఉంది, వాళ్ళ ముగింపు అవినీతిగా ఉంది. కొంతమంది అవినీతిగా కూడా వాళ్ళు రాజరిక స్థాయిని ప్రారంభించారు. రాజుల చరిత్ర మనం చూస్తే అవినీతి పరులైన వారు రాజు అయ్యారు, నీతిమంతులు కూడా రాజులు అయ్యారు. కానీ ప్రభువుని గురించి లేఖనం ఏం చెబుతుందంటే, ఆయన నీతిమంతుడు. ఎవరంటే ఆయన నీతిమంతుడు. రెండవది ఆయన ఎవరు అంటే రక్షణ గలవాడు. అంటే రాజుల చరిత్రలో దాదాపుగా సౌలు దగ్గర నుండి, సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెండు భాగాలుగా విడిపోయారు. యోధా రాజ్యము, ఇజ్రాయేలు రాజ్యము, రెండు రాజ్యాలుగా విడిపోయి చాలా మంది రాజులు పరిపాలన చేశారు. కానీ వీళ్ళెవ్వరూ ప్రజలకు రక్షణ ఇవ్వలేదు. కానీ ప్రభువులో ఉన్న గొప్పతనం, ప్రభు ఎవరు అని చెబుతూ ఉన్నాడు అంటే, మత్తయ్య ఆ వచనాన్ని ఉటంకించి రాశాడు. ఎందుకు రాశాడు అంటే, మత్తయి సువార్త యూదుల కొరకు వ్రాయబడిన సువార్త. యూదులు ప్రవచనాలకు ప్రాధాన్యత ఇస్తారు, పాత నిబంధనలో జరగబోయే విషయాలకు వారు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ ప్రవచనాన్ని ఎత్తిపెట్టి మత్తయి గారు రాస్తూ ఉన్నాడు. ఏ రాజు అయితే నీతిపరుడుగా రాబోతున్నాడో, ఏ రాజు అయితే రక్షకుడిగా రాబోతున్నాడో, ఏ రాజు అయితే దీనుడిగా రాబోతున్నాడో ఆయనే ఈ రాజు. ఆ రాజు అయిన ప్రభువు ఒకప్పుడు నడిసి మీ ముందు తిరిగాడు, ఒకప్పుడు అనేక పర్యాయాలు మీ
ఆ పరిసర ప్రాంతాల్లో, సియోను ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో తిరిగాడు. కానీ ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య అనే రాజు, జకర్యా గ్రంథములో చెప్పబడిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు క్రీస్తులో ఉంది అని చెప్పడానికి మత్తయ్య ఆ సన్నివేశాన్ని రాశాడు. జాగ్రత్తగా ఈ మాట మనం చదివితే దాని అర్థం ఏమిటి అంటే, ప్రవచనములను నెరవేర్చడానికి ప్రభు వచ్చాడు అనడానికి మొట్టమొదటి సూచన ఏమిటంటే, ఆయన గాడిదను వాహనముగా చేసుకుని యెరూషలేమునకు ప్రవేశించాడు. దీని అర్థం ఏమిటంటే, ఇది ప్రవచనము యొక్క నెరవేర్పునకు గుర్తుగా కనబడుతుంది. ఆ ప్రవచనం ఏం చెప్పింది? ఆయన నీతిమంతుడు అని చెప్పింది. ఆ ప్రవచనం ఏం చెప్పింది? ఆయన రక్షకుడు అని చెప్పింది. ఆ ప్రవచనం ఏం చెప్పింది? ఆయన దీనుడు అని చెప్పింది. కాబట్టి ఈ 3 లక్షణాలు ప్రభువులో ఉన్నాయి, ఇవి నెరవేర్చబడ్డాయి అని మత్తయి చెబుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఆ గాడిదను వాహనముగా చేసుకుని రావడానికి ముఖ్యమైన కారణము ప్రవచనమును నెరవేర్చడానికి ప్రభు వచ్చాడు. ఫుల్ఫిల్మెంట్, ప్రాపసీ ఫుల్ఫిల్మెంట్ అంటే ప్రవచనము యొక్క నెరవేర్పు కొరకు ఆయన గాడిదను ఎంచుకున్నాడు. ఇది దాని అర్థం. ఏం ఎంచుకున్నాడట? ఆయన గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు? గాడిద మీద ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ప్రవచనం నెరవేర్చబడాలి. ప్రవచనం ఎవరి కొరకు చెప్పబడిందో ఆ వ్యక్తి జీవితంలో అది నెరవేర్చబడాలి. ఇదిగో ప్రభువు జీవితంలో ప్రవచనం నెరవేర్చబడింది అంటే దేవుని వాక్కు నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తులో జరిగింది అని మత్తయ్య వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజు. ఆయన ఎలాంటి రాజు అంటే నీతి కలిగిన రాజు. ఆయన జీవితంలో అవినీతికి చోటు లేదు, అన్యాయానికి చోటు లేదు, మోసానికి చోటు లేదు. ఆయన నీతి కలిగిన రాజు. నీతి కలిగిన రాజు యొక్క పరిపాలనలో ప్రజలు ఎలా ఉండాలి అంటే నీతిమంతులుగా ఉండాలి. రెండవది, రక్షకుడైన రాజు, రక్షించడానికి వచ్చిన రాజు. కాబట్టి రక్షించడానికి వచ్చిన రాజు యొక్క సంరక్షణలో ఉన్న వారందరూ రక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? రక్షణ కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చే రక్షణ, ఆయన పేరు రక్షకుడు. ఆయనకున్న అనేక బిరుదుల్లో ఒక బిరుదు ఏంటంటే, ఆయన వాస్తవానికి యేసు ప్రభుకు పేరు లేదు. బైబిల్ ఎక్కడ కూడా ఆయన ఒరిజినల్ పేరు రికార్డు చేయబడాలి. అన్ని కూడా బిరుదులే. యేసన్న, క్రీస్తన్న, ప్రభు అన్న, ఇవన్నీ చెప్పండి, అన్నీ బిరుదులే. ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు. తెలుసా? చెప్పాలి. యేసుక్రీస్తు అసలు పేరు ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభు యొక్క అసలు పేరు ఎవరైనా చెప్తే వాళ్ళకి మంచి బహుమానం ఇవ్వరు. చెప్పండి, ఎవరైనా చెప్పండి ఒకటోసారి. ఆయన అసలు పేరు ఎవరైనా చెప్పగలరా? ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు యొక్క అసలు పేరు ఒకసారి చూద్దాము. మీకు అక్కడ దాకా వచ్చాం కాబట్టి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని. అని యేసుప్రభుకి ఏమి లేదు, చెప్పాలి, పేరు లేదు. అది ఆయన తప్ప ఎవరికి తెలియదు. మనం అనుకుంటున్నాము ఆయన పేరు యేసు అని, మనం అనుకుంటున్నాం ఆయన పేరు క్రీస్తు అని, మనం అనుకుంటున్నాం ఆయన పేరు యేసు క్రీస్తు అని. వాస్తవానికి యేసుక్రీస్తుకి ఏం లేదు, పేరు లేదు. ఏమున్నాయి? బిరుదులు ఉన్నాయి. ఆయనకున్న అనేక బిరుదుల్లో ఒక బిరుదు అంటే రక్షకుడైన రాజు. ఏ రోజు అయినా? రక్షకుడైన రాజు. రక్షకుడైన రాజు ఎలా రక్షిస్తాడు? ఆయన రక్షణ ఎలా ఉంటుంది? భౌతికమైన రాజులు అనేక రకాలుగా మనకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా రాజులు లేరు కానీ నాయకులు ఉన్నారా? మనల్ని రక్షించడానికి నాయకులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఏమని ప్రయత్నం చేస్తున్నారు? అనారోగ్యం నుండి రక్షించడానికి హాస్పిటల్ పెట్టారు కదా, తర్వాత జంతువుల నుండి, విషపురుగుల నుండి, అలాంటి వాటి నుండి రక్షించడానికి అనేక రకాల ఆయుధాలను సిద్ధపాటు చేశారు. అదే రీతిగా మనుషుల నుండి రక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ
ఉంది. మనిషి చంపుకోకుండా అందరూ ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలని ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంకేమి ఏర్పాటు చేశారు? మనుషులందరూ కూడా ఎండకి ఎండకుండా, తుఫానుకి తడిసిపోకుండా, హౌసింగ్ బోర్డు ఉంది కదా, మనందరికీ ఇళ్ళు ఉన్నాయి, ఈ ఇళ్లలో మీరు సంరక్షణగా ఉండాలి. ఎప్పుడైనా తుఫాను వచ్చింది అనుకోండి, ఆ కోనసీమ సైడ్ తుఫాను వస్తుంది, అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఏమిటంటే ఆ బిల్డింగ్స్ పేర్లు మీకు తెలుసా? ఎవరైతే తుఫానుకు ఇల్లు కొట్టుకుపోయాయో వాళ్ళు వచ్చి ఆ బిల్డింగ్లో ఉండొచ్చు. అంటే భౌతిక సంబంధమైన రాజులు మనుషులను రక్షించడానికి అనేక పథకాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి, అనేక విధానాలు ఉన్నాయి. యేసు ప్రభు లోకరక్షకుడిగా, మనుషులను రక్షించే రక్షకుడిగా వచ్చిన ఆ ప్రభు ఏ పథకాలు అమలు చేశాడు? ఏమైనా పథకాలు పెట్టాడా ప్రభు రక్షించడానికి? ఇదిగో నేను నన్ను రాజుగా చేస్తే నేను మీకు ఫ్రీ బియ్యం ఇస్తాను, లేకపోతే బాగా చదువుడానికి డబ్బులుగా ఫ్రీగా ఇస్తాను, నన్ను రాజుగా చేస్తే మీకు కావలసినవన్నీ ఏర్పాటు అని చెప్పలేదు ఆయన. చెప్పాడా? అది ఇస్తాను ఏమీ చెప్పలేదు. మరి ప్రభు ఇచ్చే రక్షణ ఎలాంటిది? అసలు రక్షణ, ప్రభు ఇచ్చే రక్షణలో ఉన్న అద్భుతమైన ఆత్మీయ సత్యం ఏమిటి? రక్షణ అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి? దేవుడిచ్చే రక్షణలో ఏముంది? రక్షింపబడ్డామంటే రక్షణ పొందానండి. కొంతమంది అంటున్నారు మతం తీసుకున్నానండి. ఏం తీసుకున్నారట? మతం మారానండి, రక్షింపబడ్డానండి. అంటే మన భాషలో రక్షణ అనే పదానికి చాలా మందికి అర్థం తెలియదు. రక్షణ అనే పదములో ఉన్న ఆత్మీయ సత్యాలు చాలా మందికి తెలియదు. నువ్వు రక్షింపబడ్డావా అని అడిగాను. రక్షింపబడ్డాను ఎలాగంటే అండి, పాస్ గారు తీసుకెళ్ళారు, 2 మాటలు చెప్పారు, అన్నాను, ముంచేశారు, అంతేనండి. ఇది రక్షణ కాదు, ఇది రక్షణ కాదు. అదేంటి? అది చెప్పాలి. యేసును అంగీకరించావు, ప్రభువుని, ఎవరిని? యేసును క్రీస్తుని అంగీకరించడానికి రుజువు అది. ఎవరిని అంగీకరించడానికి? ఆయన క్రీస్తు. రోమపత్రిక 8వ అధ్యాయం చదవాలి, మీకు బాప్తిసం గురించి రాయబడింది. బాప్తిసం అంటే పబ్లిక్గా ఇక నుంచి నేను క్రీస్తు బిడ్డను అని చెప్పే ఒక సమాచారం, అంతే. ఒక సమాచారం, దానిలో ఏమీ లేదు. బాప్తిసం తీసుకున్నావు అంటే అర్థం ఏంటంటే నేను క్రీస్తును అంగీకరించాను, క్రీస్తులో చచ్చాను, ఇప్పటి నుంచి నేను క్రీస్తులో బ్రతుకుతాను, అంతే. ఒక గుర్తింపు, చిన్న గుర్తింపు, దాంట్లో ఏమీ లేదు. రక్షణ ఇంకా చాలా ఉంది. రక్షణ ఇంకా చాలా ఉంది. అందుకనే పౌలు అన్నాడు రక్షణ గురించి చెబుతూ, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు అంటే నా రక్షణ కంప్లీట్ చేశాను. రక్షణ అనేది ఒకసారి వచ్చేది కాదు, దాన్ని కంటిన్యూగా దాన్ని మనం కాపాడుకోవాలి. రక్షణ ఏం చేయాలి చెప్పండి? చివరి వరకు దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మధ్యలో రక్షణ పోయే అవకాశం ఉందంటే 100% వస్తుంది. అలా రక్షణ పోగొట్టుకున్న వారిలో యేసుప్రభు శిష్యులే ఉన్నారు. ఎవరో? ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు, అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. కొత్త నిబంధన చరిత్రలో ఎవరో ఎంతో మంది దేవునికి వ్యతిరేకమై రక్షణని వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే రక్షణ పోగొట్టుకునే ఛాన్స్ 100% ఉంది. నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మరి నా రక్షణ గ్యారంటీయా అని ఒకవేళ నువ్వు గుండు మీద చేసుకుంటే దానికి ఆన్సరు ఏంటి? ఇప్పుడు నేను నా రక్షణ గ్యారంటీయా అని నేను అనుకున్నాను అనుకో, దానికి ఆన్సర్ మన దగ్గర ఉందా? ఎవరు చెప్పట్లేదండి. చాలామందిగా డౌట్ వస్తుంది, బాప్తిసం పొందాను కానీ పరలోకం వెళ్తానా? చాలామంది డౌట్ వస్తుంది. నిజంగా ఆ ఇస్కరియోతు యోధాలాగా నేను కూడా తప్పిపోతే నా పరిస్థితి ఏంటి అని అనుమానం వస్తుంది. యోధా తప్పిపోయిన తర్వాత కూడా దేవుడు యోధాకు అవకాశము ఇచ్చాడు. యోధా దాన్ని సద్వినియోగ పరుచుకోలేదు. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. మన ఒకసారి రక్షింపబడిన తర్వాత దాన్ని పోగొట్టుకోవడం అనేది 100% అసాధ్యమే. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రణాళికలు నిన్ను ఎన్నుకుంటే ఖచ్చితంగా గుండు గోయించో, లేకపోతే నెత్తి మీద 2 దెబ్బలేయించో, ఏదో రకంగా ఎరగొట్టో, నరుమెరగొట్టో, కాలు ఎరగొట్టో, చెయ్యి ఎరగొట్టో నిన్ను సరిచేసి ఆయన పరలోకానికి తీసుకుని వెళతాడు. ఆయన ప్రణాళికలో మనము ఉంటే, ఆయన మెచ్చేదారులో మనం
ఉంటే, ఆయనకు నచ్చే దారిలో మనం ఉంటే, నచ్చే దారిలో పడిపోతూనే ఉంటాం, ఆగిపోతూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. కానీ ఈ రక్షణలో మనం కొనసాగించాలి. అందుకని అన్నాడు పౌలు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అంటే పడిపోవలసిన పరిస్థితులు వచ్చాయి, ఓడిపోవలసిన పరిస్థితులు వచ్చాయి, అయినా నా విశ్వాసాన్ని నేను విడిచి పెట్టలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ప్రభువు నమ్మిన వాడు పాపంలో పడకూడదు కదా, పాపం చేసే అవకాశం వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. నేను దేవునికి మాట ఇచ్చాను పాపం చేయనని, కాబట్టి నువ్వు ఏం చేయాలి? పాపాన్ని విడిచి పారిపోవాలి. ఎవరిలాగా? యేసేవులాగా విశ్వాసాన్ని పట్టుకోవాలి. పాపం నీ చేతిలోకి వస్తుంది. ఎంత అందంగా కనబడుతుందో నీ కంటికి అది. చాలా ఏం పర్లేదు చెయ్యి, దావి చేయలేదేంటి అంటది పాపం. నేను ఏం పర్లేదు చెయ్యి, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు చేశారు, వాళ్ళు చాలా బాగుంది, అంత నిజమే కదా, వాళ్ళు నాకంటే సీనియర్స్ అలా చేస్తున్నారు, పర్లేదులే చేసేద్దాం ఈసారికి అని ఏం చేస్తాము? పాపం ఎంత మాయ చేసి మనల్ని పడేస్తుందో. కానీ జాగ్రత్త సుమా, ఎందుకంటే నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? కాపాడు. దేవుని దగ్గర మాట ఇచ్చావు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఏమొచ్చినా నేను ప్రభువు నీ కొరకు నిలబడతానని మాట ఇచ్చావు. ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ప్రభు ఇచ్చే రక్షణ చాలా ఘనమైంది. దాని గురించి భవిష్యత్తులో మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆయన లోకరక్షకుడిగా వచ్చాడట. మొట్టమొదటిగా ఆయన ఎలా వచ్చాడట? నీతికి రాజుగా వచ్చాడు. రెండవది లోకరక్షకుడిగా వచ్చాడు. మూడవది దీనుడుగా. మూడవ రాజు దీనత్వం కలిగిన రాజు. ఈ ప్రపంచంలో దీనులైన రాజులు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువు లాంటి దీనుడైన రాజు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కొంతమంది రాజు కాకపోయినా రాజు అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం, అవునా? ఇంకా పలానా రాజుగారు మా తాలూకేనండి, పలానా పేషెంట్ గారు మా తాలూకేనండి, పలానా. ఎందుకంటే మనకి ఏదో కొంచెం అంత హైప్ రావాలి, హైప్ అంటే గొప్ప రావాలని మన వేలు విడిచిన చిన్న అని చెప్పుకుంటాం. మనం తగ్గించుకోవడానికి ఎక్కడన్నో తగ్గేదేలే. తగ్గించుకోవడానికి మన మనసు ఎప్పుడు ఒప్పుకోదు. కానీ ఖచ్చితంగా మన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక మూలన గొప్పగా చెప్పుకోవాలి, మన మనసు కోరుకుంటుంది. అందుకని ప్రభువు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చాడు, తన్ను తాను తగ్గించుకునేవాడిని నేను హెచ్చిస్తాను. తగ్గింపు అనేది రాజరికపులో కనబడదు, రాజరిక వ్యవస్థలో కనబడదు. ఒక ఆయన సందర్భం నేను చూశాను, బహుశా మీరు కూడా చూసుంటారు. చాలా సందర్భం, మంచి సూట్ వేసుకుని, బూట్ వేసుకుని, చక్కగా టోపీ పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందరూ ఆ సూట్ నది చూసి, అమ్మ ఎంత అందంగా ఉంది, ఎంత రాయి, వెనకాల అన్నీ చిన్న సిల్లులు కనపడుతున్నాయి. వెనక చూస్తే ఏం కనపడుతున్నాయి? అన్ని సిల్లులే. ఫ్రంట్ ఏమో రాజరికం, వెనకాల అంటే అది జోక్ కోసం అతను అలా వేసుకున్నాడేమో డ్రెస్, నాకు తెలియదు. కానీ మనం ఎప్పుడు మనల్ని గొప్పగా చూపించుకోవడం ప్రయత్నం చేస్తాం. దాన్ని తప్పని నేను అంటలేదు. కానీ దీనుడైన రాజు ప్రభు ఎక్కడ తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నము చేయలేదు కదా, ప్రయత్నం చేయాలి. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి, ప్రభువా నేను స్వస్థపరచబడ్డాను అంటే ఏమన్నాడో తెలుసా? ఎస్, నేను కాబట్టి నేను స్వస్థపరిచాను, నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు స్వస్థత. హాస్పిటల్ తిరిగావు, వచ్చిందా? డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, నీ జబ్బు తగ్గిందా? ఊరికే తిరిగా, అక్కడ తిరిగా, ఎక్కడ తిరిగా, బంధువుల చుట్టూ తిరిగా, అన్నీ తిరిగా, వచ్చిందా? నేను కాబట్టి ఇచ్చాను అని చెప్పుకోవాలి. కానీ ప్రభు అన్నాడు, నీ విశ్వాసం. నేను కదమ్మా, అది ఆయనలో ఉన్నది అన్న. చేసింది చెప్పుకోలేని దీనుడు ఆయన చేసిన కార్యాన్ని అక్కడ చెప్పలా, తన్ను తాను హెచ్చించుకోవాలా, తన్ను తాను తగ్గించుకుంటూనే ఉన్నాడు. ఎక్కడ ఆయనలో హెచ్చింపు కనబడలేదు. అంటే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎవరిలో కనబడుతుంది? ప్రభువులో మాత్రమే కనబడదు. ఎందుకంటే ఆయనలో ఉన్న దీనత్వం. ఎంత దీనత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడో జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయన మాటలో కానీ, ఆయన విధానంలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన ప్రేమలో కూడా గొప్ప తగ్గించుకున్న ప్రభువు. ఆయన ప్రేమ మాధుర్యం ఎంత ఉన్నతమైనదో దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాశాడు, ప్రేమ దోషములను కప్పును. 10వ అధ్యాయంలో మాట మనకు కనబడుతుంది. బహుశా
అంటే ఆయన ప్రేమ మనల్ని కాపాడుతూనే ఉంది. ఇంకా తగ్గించుకుంటున్నాడు ఆయన. మనం ఇంకా హెచ్చించుకుంటున్నాము, మనం ఇంకా గట్టిగా పైకి వెళ్ళడానికి చూస్తున్నాం. కానీ ఆయనలో ఉన్న ఆ తగ్గింపు నిన్ను నన్ను కాపాడుతూ ఉంది, నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉంది, నిన్ను నన్ను నిలబెడతా ఉంది. ఈ ప్రపంచంలో దీనత్వం కలిగిన రాజులు ఎవ్వరూ లేరు, ఆయన లాంటి దీనుడు. అదే మత్తయి చెప్పాలనుకున్నాడు. ఎవరంటే ఏ నీతి రాజు వరకు చూశారో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఏ రక్షణ ఇచ్చే రాజు కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఏ దీనుడు కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆయనే దీనుడైన యేసుక్రీస్తు అని ప్రవచనము యొక్క ఈ 3 విషయాలు నెరవేర్పును గురించి వ్రాసినవాడు మత్తయి. దేవుని పిల్లలుగా ఆయన నిజమైన దీనత్వాన్ని గురించి ఒక మాట నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్తలో ఒక అద్భుతమైన సన్నివేశం, మనందరికీ తెలిసిన విషయమే, నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము తీసారా? మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం అంటాడు, మీ ఎదురునున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎవడును కూర్చుండలేదు, మీరు దానిని విప్పి తోలుకును రండి. గాడిద పిల్ల ఉంది అక్కడ, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల. నేను అంటాను, ఆ ఊర్లో చాలా గాడిదలు ఉంటాయి, ఆ ఊర్లో చాలా గాడిదలు ఉంటాయి. కొంతమంది చక్కగా గాడిదలు బాగా పెంచుతారు. గాడిద చాలా విలువైంది, గాడిద చాలా గొప్పది. అంటే మనం అంటే గాడిద అంటే తప్పుడు భావం ఉంది, కానీ మనకి వాస్తవానికి గాడిద చాలా స్ట్రాంగ్, గాడిద చాలా బలమైంది. ఎవరో ఒక ఆయన చెప్పాడు, గాడిద రక్తం తాగి పరిగెడతానట, ఎన్ని దెబ్బలు కొట్టినా తగలవట. ఈ స్టోస్పురం సుధాకర్ గారు చెప్పాడు ఒకసారి సాక్ష్యం. ఆయన మా ఊళ్ళో అందరూ గాడిద రక్తం తాగేవారు, గాడిద రక్తం తాగి పరిగెట్టాలంట. మళ్ళీ అది మన బ్లడ్లో కలవడానికి ఏం చేయాలట? పరిగెట్టాలంట. పరిగెట్టాలంట. పరిగెడితే ఆ రక్తం మన బ్లడ్లో కలిసినప్పుడు పోలీసులు కొడతారు కదా, తప్పు చేసినప్పుడు కొడితే దెబ్బలేం తగలవట. ఎవరికైనా దెబ్బలు తగలకుండా ఉండాలంటే గాడిద రక్తం తాగడం మంచిది. ఇది అది చరిత్ర చెప్తున్న పాఠం, ఇది అబద్ధమేం కాదు. కానీ అంటే గాడిద అంటే మన దృష్టిలో చాలా చులకన స్వభావం కదా. గాడిద అంటే ఒక మాటలో చెప్పాలంటే విసర్జించబడిన ఒక జంతువు. అందుకని కోపం వచ్చినప్పుడు ఎవరినన్నా అవమానించాలనుకో, మనం ఎవరినన్నా అవమానించాలనుకో, లేదా మనం ఎవరినన్నా కించపరచాలనుకో, మనం వాడే పదం ఏంటి తెలుసా? గాడిదలా పెరిగావు. ఏం పెరిగావు అంటే ఒక వ్యక్తిని అవమానించడానికి వాడే పదం, ఒక వ్యక్తిని కించపరచడానికి వాడే పదం గాడిదలాగా పెరిగావు, గాడిదలాగా ఉన్నావు అని మనం మాట్లాడుతూ ఉంటాం. మీరు గమనించాలి, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అసలు గాడిద గుర్రానికంటే అందంగా ఉంటుంది, ఎవరు దాన్ని తయారు చేయరు, అంతే. ఎవరు దాన్ని తయారు చేయరు. గుర్రానికంటే అందంగా ఉంటుంది, గుర్రం కంటే ఎక్కువ బరువుని మోస్తుంది, ఎక్కువ బరువును చిన్నప్పుడు ఒక గాడిద గురించి ఒక కథ విన్నాను, బహుశా మీరు కూడా వినుంటారు. చిన్నప్పుడు గాడిద గురించి ఒక కథ విన్నాను. ఒక ఇదేంటి బట్టలు ఉతికే వ్యక్తి, ఏమంటారు ఆ భాష కాకుండా ఇంకో భాష ఉంది, అలాగంటే బాగోదేమో, ఇంకో బాట రజకులు లేకపోతే బట్టలు ఉతికేవారు. ఒక ఆయన గాడిద మీద బట్టల మూటలు వేసుకుని వెళ్తున్నాడట, రోజు వెళ్తున్నాడు, ఆ చెరువుకి వెళ్ళి ఉతికేసి మళ్ళీ పట్టుకొస్తున్నాడట. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఆ బట్టల మూటతో ఒకసారి కాలు జారి కాళ్ళలో పడిపోయిందట. ఏంటది? గాడిద. కాలు జారి కాళ్ళలో పడితే ఆ బట్టలన్నీ తడిసిపోయి ఆ గాడిదని బయటికి తీసుకొచ్చే లోపల ఆ బట్టల మూటలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే, అయ్యో బరువు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆ మూటలు అక్కడే జాగ్రత్తగా ఉతికేసాడట. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికో వెళ్తాం, ఎందుకని అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది, ఇదేదో బాగుందని ప్రతిరోజు ఆ కాళ్ళలో పడిపోయేదట. ఏంటది? గాడిద. ప్రతిరోజు పడిపోయేదట. ఎందుకని అంత దూరం ఎందుకు వెళ్ళాలి, నేను అంత దూరం నన్ను తీసుకెళ్ళి బట్టలు ఉతికించడం ఎందుకని. అప్పుడు ఈయనకి అర్థమైందండి, ఇదేదో తేడాగా ఉందని అర్థమయ్యి ఓ రోజు గాడిద మీద బట్టలు వేయడానికి బదులు అదేంటి పిడక కాల్చేసిన తర్వాత దాన్ని ఏమంటారు, కచ్చికలన్నీ మూట కట్టాడట. ఏంటయ్యి? కచ్చికలన్నీ మూట కట్టి మూటలు వేసాడట. గాడిదకి ఏం అలవాటు అయిపోయింది, కాలం చూడగానే పడిపోవడం. ఇది వెళ్ళి అందులో పడిపోయింది. ఆ కచ్చికలు అంటే ఎండిపోయి ఉంటాయి కదా, అవి బాగా తడిసి, ఉత్తప్పుడేమో తేలిగ్గా ఉంది కచ్చికలు,
తేలిగ్గా ఉంది, ఏమైపోయిందంటే బాగా తడిసి బరువు ఎక్కువైపోయింది. అప్పుడు నడిపించండి అక్కడ దాకా. అప్పుడు అనుకుంటుందని మనసులో, ఆ బట్టల బరువే చాలా తేలిగ్గా ఉంది, ఇదేం బరువురా బాబు, ఇంకెప్పుడు కాలంలో ఇలా తెలివైన గాడిదలు ఉంటారు కొంతమంది. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానంటే, గాడిదను ప్రభువు ఎన్నుకోవడంలో ఒక ముఖ్యమైన పదం ఏమిటంటే, గాడిద ఇజ్రాయేలు జాతిలో గాడిద ఇష్టపడే జంతువేమీ కాదు. కానీ పాత నిబంధన చరిత్రలో ఒక రాజును గాడిద మీద ఊరేగించారు, చరిత్ర మనకు తెలుసు. ఆ రాజు పేరేంటి తెలుసా? రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒక రాజు గాడిద మీద ఊరేగాడు. ఇంకా మనం ముందుకు వెళితే, సౌలు కూడా తప్పిపోయిన గాడిదలను నెతుక్కుంటా వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని రాజుగా ఇది 2 సందర్భాలు కనబడతాయి. కానీ వాస్తవానికి ప్రభు గాడిదను ఎన్నుకోవడంలో ఒకే ఒక అర్థం ఉంది. ఏమిటి అంటే, జకరియా గ్రంథంలో చెప్పబడిన ఆ మాటలు నెరవేర్చబడాలి. ఒకవేళ నిజంగా మనం ఆలోచన చేస్తే మనల్ని మనం గాడిదతో పోల్చుకోవచ్చేమో. ఎందుకంటే ఈ ప్రపంచంలో విలువలేని వ్యక్తిగా కొంతమంది మనకు విలువ ఇవ్వరు. కొంతమంది మనం చూడగానే, మన ముఖాన్ని చూడగానే, ఇదేంటిది ఇలాగుంది ముఖం అంటే గాడిద ముఖాలు, మనం చూడగానే మన ముఖంలో గాడిద కనబడుతుంది. వాళ్ళు ఏదో పెద్ద గుర్రంలాగా ఉన్నట్టు వాళ్ళు మనల్ని చూడగానే గాడిద ఫీలింగ్ వస్తుంది. అయ్యి నీళ్ళ అలాగా మనల్ని మనుషులు అనుకోవచ్చు రకరకాలుగా. ఎన్ని రకాలుగా అనుకున్నా మనకు ఏమర్థం అవ్వాలి అంటే, అందము లేని కదా, విలువ లేని, ఎవరికి పనికి రాని ఆ గాడిదను నా ప్రభు ఎన్నుకున్న, నేను అదే టైప్ అనుకోవాలంతే మన మనసులో. మనము అలాంటి వారినే. ప్రభు ఎక్కగానే ఏ వేశారు? చీరలు పరిచారట. చీరలు పరిచారు. చూడండి, గాడిదని ఎవరైనా చీర మీద ఊరేగిస్తారా? గాడిద వస్తూ ఉంటే ఎవరైనా చీర వేస్తారా? ఎందుకు వేశారు వాళ్ళు? ఎందుకు ఆ విలువైన వస్త్రాలు పరిచారు అంటే, ఆ గాడిదగా కాదు, గాడిద మీద ఆసీనుడైన ప్రభువును బట్టి గాడిదకు విలువ వచ్చింది. మన జీవితాలను కూడా అంతే. విలువలేని మన జీవితాలను, వెలలేని మన జీవితాలను, పనికిరాని మన జీవితాలను, ఘనత లేని మన జీవితాలకు దీనుడైన ప్రభువుని ఎప్పుడైతే మనము ఆహ్వానించామో, ప్రభువుని ఎప్పుడైతే మనం ఊరేగిస్తూ ఉన్నామో, దేవుడు మనకేమిచ్చాడంటే చక్కటి గుర్తింపునిచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, గాడిద దేనికి గుర్తుగా అంటే దీనత్వానికి గుర్తుగా కనబడతా ఉంది. ఆయన దీనుడై అనే పదం వాడాడు అక్కడ జకరియా గ్రంథములో. ప్రభువు దీనుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ప్రభువు దీనుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఎంత దీనత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడో ఆయన జీవిత చరిత్ర మనకు అర్థమవుతూ ఉంది. ఆయన పుట్టుక మనము చూస్తే ఎక్కడ పుట్టాడో తెలియదు. స్థలం ఎక్కడ వ్రాయబడ లేదు. సత్రములో స్థలము లేనందున చెప్పండి, పశువుల తొట్టెలో పరుండ బెట్టిరి. ఎక్కడ లేదంటే సత్రంలో స్థలం. ఎక్కడ పుట్టాడు కూడా స్థలం రికార్డు చేయబడాల. మీరు గమనించాలి. ఆయన జీవిత ప్రయాణంలో ఆయన పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆయన అడిగాడు, బాబు మీ ఇల్లు ఎక్కడో చెప్పి నేను వస్తానంటే ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళను నక్కలకు బొరియలను ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు స్థలం వాల్చడానికి నాకు ఇల్లు లేదన్నాడు. ఒకటి, ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు. మనందరికీ ఒక ఐడెంటిటీ ఉంది. హాస్పిటల్లో పుట్టామనో, ఇంటి దగ్గర పుట్టామనో, వెళ్తా దారిలోనో కారులోనో మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ప్రభు ఎక్కడ పుట్టాడో గుర్తింపలేదు. చాలా సందర్భాల్లో మనకు అనిపించవచ్చు సొంతూళ్ళంటే బాగుండు అనిపించినప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలంటే ప్రభు జ్ఞాపకం రావాలి. ఆయనకి ఇల్లు లేదు, నాకెందుకు అనుకోవాలంటే. ఆయనకి ఇల్లు లేదు, ఒక ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఇచ్చే దేవుడు. ఆయనలో ఉన్న దీనత్వాన్ని మనం ఆలోచన చేయాలి. విశ్వ చక్రవర్తి అయిన దేవుడికి ఒక గుర్తింపు, ఒక ఇల్లు లేదు ఆయనకి. చాలా మంది ఇల్లు ఇవ్వడానికి ఆయన ఆహ్వానించారు. మా ఇంట్లో ఉండి ప్రభు అన్నాడు. ధనవంతులు ఆయన ఆహ్వానించారు, గొప్ప గొప్పవారు ఆయన ఆహ్వానించారు, అధికారులు ఆయన ఆహ్వానించారు, రాజులు ఆయన ఆహ్వానించారు. ఎవరింటిలో ఉండడానికి ఆయన ఇష్టపడా లేదు. ఇంటిలో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా ఆయన దీనత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన జీవిత ప్రయాణం చూస్తే ఆయన ఆహారం ఎక్కడ తిన్నాడో ఎవరికి తెలియదు. అసలు ఆయనకి ఆహారం తినే సందర్భాలు కూడా మనకు తెలియదు. శిష్యులతో సందర్భాలు అన్నాడు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందన్నాడు. ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, కాబట్టి ఆహారం కొరకు రాలేదు, నాకు టైం ఉండగా దేవుని పని నేను చక్క పెట్టాలి.
ఆయన ఎక్కడ ఆహారం తిన్నాడు, ఏం తిన్నాడో ఎవరికి తెలియదు. చివరికి ఆయన మరణించే సమయానికి ఆయన మరణం ఎంత హీనమైన పరిస్థితులు ఏర్పడ్డాయో మనందరికీ తెలుసు. దైవ జనాంగమా, అంతగా ఆయన దీనుడిగా మారిపోయాడు. కారణం ప్రవచనం యొక్క నెరవేర్పులో మనకు కనబడే రెండవది ఆయనలో ఉన్న దీనత్వం. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆయన రక్షణ ఎంత అద్భుతమైనదో. అక్కడ ఆయన రక్షణ గురించి ప్రజలు ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం. ఎవరి రక్షణ గురించి? ప్రభు ఇచ్చే రక్షణ గురించి ప్రజలు ఎలా స్పందించారో ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువా, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు? హోసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే జయము. జయం అనే మాటకు అర్థం ఏంటి? విజయము. విజయం అనే మాటకు అర్థం ఏంటి? విక్టరీ కదా. విజయాన్ని ప్రకటించారు. ప్రజలందరూ దేవునికి విజయం. ఇంతకీ వాళ్ళందరూ దేని కొరకు ఆ విజయాన్ని ప్రకటించారు? జయము జయము అని కేకలు వేశారు. దేని కొరకు వేశారు? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అందులో 3 రకాల గుంపులు ఉన్నాయి. ఎన్ని రకాల గుంపులు? ఒకటి శిష్యుల గుంపు, రెండవది 3 రకాల గుంపులు. ఒకటేమో శిష్యుల గుంపు, రెండవది దేవుడు ఏ అద్భుతాలు చేస్తాడో చోటకు వచ్చిన గుంపు, మూడవది ఈరోజు కూడా దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెడితే బాగుండు తిందామనే గుంపు. 3 రకాల గుంపు. కొంతమంది చోటాకు వచ్చారు, కొంతమంది తింటాకు వచ్చారు, కొంతమంది ప్రభుతో వచ్చారు. ఇప్పుడు హోసన్నా జయము అంటే అందరూ అంటున్నారు. మనం కూడా దేవునికి స్తోత్రం అంటాం. ఎందుకంటామో తెలియదు, మనకి క్లారిటీ ఉండదు. దేవునికి మహిమ కలిగింది కాక అంటాము. ఆయనకు రోగం వచ్చి హాస్పిటల్లో పడిపోయాడు, దేవునికి స్తోత్రం అంటాడు పాస్టర్ గారు. ఎవరట? ఒక ఆయనకు రోగం వచ్చి హాస్పిటల్లో పడిపోయాడు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఏమండి, ఆవిడ కాలు ఇరిగిపోయింది, దేవునికి స్తోత్రం. ఇదే కొంతమంది ఎందుకు స్తోత్రం చెప్తారో తెలియదు వాళ్ళకి. ఆ టైపు గుంపిది, వాళ్ళకు తెలియదు. అందుకే ఆ రోజు దేవునికి జయమన్నారు, ఆ తర్వాత వాళ్ళు అన్నారు సిలువ వేయండి అన్నారు. ముందేమో జయమన్నారు, తర్వాత సిలువ వేయండి అన్నారు. ఎందుకు? దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో వాళ్ళకి క్లారిటీ లేదు. దేవుణ్ణి ఎలా స్తుతించాలో వాళ్ళకి క్లారిటీ లేదు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అసలు నువ్వు ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు నువ్వు దేవునికి జయమనే పదాన్ని వాడాలి అనే విషయం అర్థం లేకుండా దేవుణ్ణి స్తుతిస్తే మనకేమాత్రం ఉపయోగము ఉండదు. అనవసరంగా స్తుతించడం అనేది మనకేమాత్రం మేలుకరము కాదు. మీకు బాగా అర్థం అవడానికి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి ఆ మాట చదివి మనం త్వరగా ముందుకు వెళదాము. కీర్తన 118వ కీర్తనలో 118వ కీర్తన తీసారా? ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. మీకు అర్థం అవడానికి ఈ విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. 118వ కీర్తన ఎన్నో వచనం? 118వ కీర్తన 25వ వచనం చదివితే ఏముందంటే, యెహోవా దయచేసి నన్ను రక్షింపము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించము, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. ఎవరి పేరట? యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్ములను దీవించును గాక. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దయచేసి నన్ను, ఎందుకు మనము జయం చెప్పాలట? ఎందుకు దేవుడిని స్తుతించాలి? ఆయన మనను రక్షించాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. రెండవది, ఆయన మనకు అభివృద్ధిని దయచేశాడు. మూడవది, ప్రభువుని మనకి బహుమానముగా ఇచ్చాడు. ఈ 3 లక్షణాలను బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆయన రక్షణ ఇచ్చాడు, రెండవది అభివృద్ధిని ఇచ్చాడు, మూడవది ప్రభువుని మనకు బహుమానముగా. ఈ 3 విషయాలను బట్టి మనం దేవుని స్తుతించాలి. అంతే తప్ప ఇంకే విషయంలో కాదు. నీకు క్లారిటీ ఉండాలి నువ్వెందుకు దేవుని స్తుతించాలో. ప్రతి విషయంలో క్లారిటీ ఉండాలి. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా
తీసుకున్నని. పాత నిబంధనలో యోబు యొక్క ఆలోచన దేవుడే ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవునికి స్తోత్రం. అది పాత నిబంధన విధానం. కొత్త నిబంధన విధానంలో మనం దేవుణ్ణి ఎలా స్తుతించాలో చాలా క్లియర్గా చెప్పబడింది, చాలా స్పష్టంగా చెప్పబడింది. దేవుణ్ణి ఎప్పుడు ఎలా స్తుతించాలి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. స్తుతి ఆరాధన ఈ మధ్యకాలంలో చాలామంది 24 గంటల స్తుతి ఆరాధన, 48 గంటల స్తుతి ఆరాధన పెడుతున్నారు. తర్వాత చేయరే వాళ్ళు, తర్వాత వాళ్ళు ఇంకా చేయరు. సంవత్సరానికి ఒకసారి చేస్తారు 24 గంటలు, సంవత్సరానికి ఒకసారి చేస్తారు 48 గంటలు. ఎందుకు ఆ మాట చెప్తానంటే, అసలు దేవుణ్ణి ఏ ఏ సందర్భాల్లో స్తుతించాలంత క్లియర్గా రికార్డు వ్రాయబడింది. కాబట్టి దేవుని స్తుతిని మనం నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని మనం నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, పొద్దున్నే బావగారు వచ్చారు, బావగారు గుడ్ మార్నింగ్ అంటే బాగుంది. తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ బావగారు గుడ్ మార్నింగ్ అంటే ఏమంటాడు? మూడోసారి మళ్ళీ మధ్యాహ్నం కూడా బావగారు గుడ్ మార్నింగ్, పొద్దున్నే సాయంకాలం దాకా చెప్తాను ఉన్నాను. మా పాస్టర్ గారికి పొరవ అయిపోయింది, అందుకే అంత మాటలు ఏం చెప్తున్నాడు. అలాగే దేవుడి దగ్గర కూడా సమయం సందర్భం లేకుండా మాట్లాడితే మనకు పిచ్చెక్కిందేమో అనుకుంటాడు ప్రభు. కాబట్టి ఆరాధించే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త నిబంధనలు క్లియర్గా చెప్పాడు, ఆత్మతోనూ. ఒకటి ఆత్మతో ఆరాధించాలి, రెండవది సత్యముతో ఈ రెండింటికి అర్థం మనకు తెలియాలి. ఆత్మతో ఆరాధించేది మనం ఆరాధించాం, ఆల్రెడీ పరిశుద్ధాత్మ మనలో నుండి ఆరాధన చేస్తాం. మనం నడుస్తూ ఉంటాం, బండి మీద వెళ్తూ ఉంటాం, ఆ బండి చూడగానే ఏదో జ్ఞాపకం వస్తుంది మనసులో. ఆ మనసు నీతో అంటుంది, ఒకప్పుడు నీకు సైకిల్ మీద తిరిగావురా, ఒకప్పుడు నడిచి తిరిగావురా, బండి ఆయన అడిగావు, ఈయన అడిగావు, ఈ రోజు నువ్వు బండి మీద వెళ్తున్నావు అని అనగానే మనసులో, దేవా ఈ బండి ఇచ్చా, పైగానో లోపల ఏమనుకుంటాం, దేవా నన్ను బండి మీద. ఇది ఆత్మలో ఆరాధించడం అంటే. ఆత్మ భోజనం చేస్తూ ఉన్నావు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ భోజనాన్ని పట్టుకుని పంటూ ఉన్నప్పుడు, ప్రభు ఒకప్పుడు ఇదే భోజనం లేక నేను జాంకాయ కొనుక్కుని తిన్న రోజులు నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే 30 రూపాయలు ప్లేట్ భోజనం కొనుక్కోలేని పరిస్థితుల్లో 10 రూపాయలు జాంకాయ కొనుక్కుని మంచిది తాగాని ప్రభు, ఇప్పుడు నేను భోజనం చేస్తున్నాను. నీ మనసు నీతో మాట్లాడినప్పుడు మనసులో నువ్వు దేవుణ్ణి స్తుతింతో, పైగా వాళ్ళని పనిలేదు. ఆ హోటల్లో దేవునికి స్తోత్రం అంటే అందరూ మనగా చూస్తారు, చూడరా కదా. కాబట్టి ఎలా స్తుతించాలో దేవుడు ఒక చక్కటి క్రమాన్ని ఇచ్చాడు. ఆత్మలో స్తుతించాలి. రెండవది సత్యముతో నువ్వు దేవుణ్ణి అంటే వాక్యముతో స్తుతించే విధానం వేరు, ఆత్మతో స్తుతించే విధానం వేరు. కాబట్టి దేవుని పిల్లలుగా వాళ్ళందరూ జయమన్నారు, కానీ ఎందుకు జయమన్నారు వాళ్ళ క్లారిటీ మీకుందా? క్లారిటీ ఎందుకు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి? అందరితో హల్లెలూయా, నలుగురితో నా ప్రభు అనుకో. అందరూ ఎవరో స్తోత్రం నువ్వు స్తోత్రం అనకూడదు. నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు దేవుని విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో ఒక అద్భుతమైన పాత్రగా నువ్వు వాడబడాలి. నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉంటాడు. నీ ఆత్మతో నువ్వు ఆరాధిస్తావు దేవుణ్ణి. ఆత్మతో ఆరాధించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మతో ఆరాధించే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. దైవ జనాంగమా, దానిలో ఉన్న అనుభూతి దేవుడికి నీకే తెలుస్తుంది. ఆత్మీయ ఆరాధన దేవునికి నీకు తప్ప పక్కోడికి తెలియదు. దైవ జనాంగమా, ఇది ఆత్మీయ ఆరాధన. రెండవది వాక్యముతో ఆరాధించే విధానం. వాక్యముతో ఆరాధించడం అంటే దాని మాటకు అర్థం అంటే వాక్యం మనలో పనిచేయడం. వాక్యంతో ఆరాధించడం అంటే వాక్యం మనలో పనిచేయడం. వాక్యం మనలో పనిచేయడం అంటే క్రియల ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధించడం. అందుకనే పౌలు అన్నాడు, నువ్వు భోజనము చేసినను పానము చేసినను నువ్వేమి చేసినా ఎలా చేయాలన్నాడు? దేవునిని గణపరిచేటట్లుగా ఉండాలి. ఇది సత్యముతో ఆరాధించడం. సత్యముతో ఆరాధించడం అంటే వాక్యముతో క్రియల ద్వారా ఆరాధించడం. కాబట్టి అక్కడ ఆరాధించిన వాళ్ళకి వాక్యం తెలియదు, ఆత్మీయ ఆరాధన తెలియదు. అందరూ చేయమన్నారు, ఇలా కూడా చేయమన్నారు, అంతే. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, దేవుణ్ణి మనం ఎలాగా ఆరాధించాలి. వాళ్ళు మీరు జాగ్రత్తగా గమనిస్తే వారి వస్త్రములు పరిచారు. ఏం పరిచారు చెప్పండి? వస్త్రములను పరుస్తూ ప్రభుని ఆహ్వానించారు. అంతకాలం అంతకు ముందు ఎప్పుడు ప్రభుని వాళ్ళు అలా ఆరాధించలే, అలాగా ఆహ్వానించలే.
కానీ వస్త్రములు పరిచారు అని ఇక్కడ లేఖనం కనబడతా ఉంది. అంటే వస్త్రములు పరచడం అనేది దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉందంటే పాత నిబంధనలో ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. రాజుల గ్రంథములో, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథములో దీని భావాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాము. 2వ రాజుల గ్రంథం, ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను కదా, మరలా దాన్ని చూపిస్తూ ఉన్నాను. 9వ అధ్యాయం అనుకుంటాను. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. అంతటా వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యాహూ రాజయ్యున్నాడని చాటించిరి. యాహూ వస్త్రాలు పరిచారు అంటే ఇప్పుడు యాహూను రాజుగా వారందరూ ఏం చేశారు? అంగీకరించారు. వారి అంగీకారాన్ని తెలుపుతూ వారు సమర్పణ, అంగీకారం అంటే ఏంటి? సమర్పణ. వారి సమర్పణను తెలియజేస్తూ ఆ సమర్పణకు సాదృశ్యంగా అంటే రాజుగా మేము నిన్ను అంగీకరిస్తున్నామని తమ వస్త్రములు ఏం చేశారట? పరిచారు. ఏం పరిచారు? వస్త్రములను పరిచి వారిని ఆయన్ని వారు రాజుగా అంగీకరించారు. వాళ్ళు ఆయన్ని వస్త్రాలు పరిచి రాజుగా అంగీకరించారు. వెరీ గుడ్. మనము రాజుగా ఎలాగ అంగీకరించాలి? ఆయన్ని రాజుగా ఎలాగ అంగీకరించాలి? ఎలా అంగీకరిస్తే మనము ప్రభువుని రాజుగా అంగీకరించినట్లు అని మనం ఆలోచన చేస్తే రోమపత్రికలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు మనము ప్రభువుని ఎలాగ అంగీకరించాలో, మనల్ని మనము ఎలా సమర్పించుకోవాలో ఒక అద్భుతమైన మాట 12వ అధ్యాయంలో చెప్పాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం ఎలా వాళ్ళు వస్త్రాలు వేశారు, మనం ఏమి సమర్పించాలో చెప్పాడు. ఏమని చెప్పాడు? జాగ్రత్త, అద్భుతంగా 1వ వచనము నుండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకొనుడి. అంటే అక్కడ ప్రభువుకి వస్త్రాలు సమర్పించి ఆయనను వారు రాజుగా అంగీకరిస్తే మనమేమో సమర్పించాలట? సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించాలి. అంటే మన శరీరాన్ని ఆయనకి ఇచ్చేయాలి. ఇంకా సజీవ యాగముగా అంటే చెప్పాలి. సజీవ యాగం అంటే బతికుండగానే మనం దేవునికి, చాలామంది అంటారు నా కళ్ళు ఇచ్చేస్తాను, పళ్ళు ఇచ్చేస్తాను, నా అవయవాలన్నీ ఇచ్చేస్తాను. ఎప్పుడంటే నేను చచ్చిపోయాక. ఎప్పుడు? ముందు బతికొండగా ఇస్తారా? ఇది కొంతమంది కదా ఆర్గన్ డొనేషన్ అంటారు దీన్ని. అంటే చచ్చిపోయాక ఇచ్చేది. కానీ మనం ఎప్పుడు ఇవ్వాలట? బతికొండగా ఇచ్చేయాలి. నా కళ్ళు ఇచ్చేసాను ప్రభువా. ఏమి ఇచ్చేసాను? నీ ఎప్పుడైతే నీ కళ్ళు ప్రభుకి ఇచ్చేసావో ఈ లోకమంతా నీకు గుడ్డిగా కనబడాలి కదా. ఎలా కనబడాలి? కానీ ప్రభుకి మన కళ్ళు ఇచ్చిన పాపాన్ని చూద్దాం ఇంకా. ఎందుకంటే మన కళ్ళు ఇంకా ఇవ్వలేదు. ఇచ్చేమన్నాం కాబట్టి ఇవ్వలేదు. మన నోరు, ప్రభు నా నోరు నీకు ఇచ్చేసాను, సజీవంగా నా నోరు నీకు ఇచ్చేసాను అని ఇక్కడ అంటాము. బయటికి వెళ్ళిన తర్వాత మన నోరు ఇవ్వలే, మన కాళ్ళు ఇవ్వలే, మన చేతులు ఇవ్వలే, మన అవయవాలు ఏది దేవునికి ఇవ్వలే. వాళ్ళు ఏమిచ్చారు? వస్త్రాలు వేసి ఆయనను రాజుగా అంగీకరించారు. మనం ఎలాగ రాజుగా అంగీకరించాలి? మన శరీరాన్ని, మన శరీర అవయవాలను, మన ఆపాద మస్తకాన్ని ప్రభువుకి సజీవ యాగంగా ఇచ్చి మనము ఆయన్ని ఏం చేయాలి? రాజుగా ఆరాధన చేయాలి. నేను అంటాను, సజీవ యాగంగా మనం ఇవ్వకుండా మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టమైంది కానే కాదు. దేవునికి ఇష్టమైంది కానే కాదు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఇంకా మనలో పాపాన్ని పెట్టుకుని, మనలో లోటుని పెట్టుకుని, మనలో దేవునికి ఇష్టంగా దాన్ని పెట్టుకుని, దేవునికి ఇష్టం కాని వాటిని ఎన్నో మనం ధరించి దేవానికి స్తోత్రం, ఆరాధనీయుడవు, పూజనీయుడు అన్నంత మాత్రాన వాళ్ళకి వేసిన కేకల్లాగా ఉంటాయి. ఎవరు వేసిన కేకలు? వాళ్ళు వేసారు కదా అక్కడ. ప్రభువుకు చేయమంటే ఆయన ఫీల్ అయ్యేటట్టి, అబ్బా నా ప్రజలు ఎంతగా నన్ను పొగిడారు అని అనుకో. తెలుసు ఆయనకి. ఎందుకంటే హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి దేవుని పిల్లలుగా నలుగురితో హల్లెలూయా అంటే నీకు ఆశీర్వాదం ఏమి రాదు. గట్టిగా కేక. కొంతమంది నాయకులు వచ్చినప్పుడు గట్టిగా కేకలేస్తారు. ఎందుకంటే నాయకుడు నన్ను గుర్తించాలని. ఎవరు గుర్తించాలని? నాయకుడు. నాకు తెలిసిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన నన్ను అడిగాను,
ఆడికి నువ్వంటే అంత ప్రేమ చూడు, ఎంతలా కేకలేస్తున్నాడు, నీకు జై జై అని జెండా ఊపుతున్నాడు అంటే ఏడిచాడు, ఎలా కేకలేస్తాడు. కానీ ఆడు దొంగడు, జాగ్రత్తగా ఉండి అలాంటి అన్నాడు నాతోటి ఒక నాయకుడు. కేకలు ఎత్తి గుర్తించరు వాళ్ళు. నాయకత్వం, నాయకులు ఎప్పుడు ఎలాగుంటారంటే కేకలు కాదు, ఆడికి నా పట్ల ఆడి తీరు ఎలాగుందో అంటే వాడి క్రియలను బట్టి గుర్తిస్తారు. నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ నాయకుడు, ఇద్దరు స్నేహితులు కూడా ఆ నాయకుడి స్నేహితుడే. అందులో ఒక వ్యక్తికి చాలా రకాల సహాయం చేశాడు. ఒక వ్యక్తికి రేపు చేస్తాను, మాపు చేస్తాను, రేపు చేస్తాను, మాపు చేస్తాను అని చేసేవాడు కదా. వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, వీళ్ళిద్దరు అన్ని కార్యక్రమాలు ఆ నాయకుడితో ఉండేవారు. ఒకరోజు వాళ్ళిద్దరు వచ్చి అందులో చేయలేనుడు వచ్చి నా దగ్గర చెప్పాడు, రే మనోడు మనకు దెబ్బ వేస్తున్నాడు, నువ్వు అంత ఏమీ చేయట్లేదు అన్నాడు. నేను అడిగితే అన్నాడు, వాళ్ళిద్దరూ కేకలేస్తున్నారా, ఒకడు నా మేలు కోరేవాడు, ఒకడు నా పతనాన్ని. అంటే ఒక నాయకుడిగా నిన్ను మేలు కోరేవారు ఎవరో, నీ పతనాన్ని కోరేవారో చూసే నువ్వు ఇస్తున్నావు కదా. నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే దేవునికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. ఎవరిని మోసం చేయడానికి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఎవరిని మోసం చేయడానికి హల్లెలూయా స్తోత్రం అంటున్నాం? ఎవరిని మోసం అంటే మనం మోసపోతున్నాం. మోసపోకుడి, మనం మోసపోతున్నాం. దేవుని ఎదుట యథార్థంగా లేకుండా, దేవుని ఎదుట నమ్మకంగా లేకుండా, దేవుని ఎదుట పవిత్రంగా లేకుండా ఏదో పవిత్రతను చూపించుకుంటూ, పవిత్రను ఆపాదించుకుంటూ ఏదో రకాల వేషధారిగా మనం బ్రతికితే అది ఏమాత్రం మనకు మేలుకరం కాదు. దేవుడు ఆ పొగడ్తలకు పడిపోయేవాడు. మోసపోతున్నాం, మనం మోసంలో ఉన్నామేమో. ఒకవేళ వాళ్ళందరూ మోసంతో ఆయన ఆరాధించారు. తర్వాత వెంటనే వాళ్ళు ఏమన్నారు, సిలువ వేయండి అన్నారు. ఇక్కడ యాహూ అనే రాజును వాళ్ళు నిజంగా వాళ్ళు వస్త్రాలు సమర్పించి వాళ్ళు అంగీకరించారు. ఇక్కడ మనం సమర్పించవలసింది వస్త్రాలు కాదు, చెప్పాలి సజీవ యాగంగా మనల్ని మనము సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం. ప్రభువుని రాజుగా అంగీకరించడం అంటే, ప్రభువుని రాజుగా పొగడ్డం అంటే, ప్రభువుని రాజుగా ఘనపరచడం అంటే అస్థిరమైన జీవితం మనకు ఉండకూడదు. అస్థిరమైన విశ్వాసం మనకు ఉండకూడదు. ఎవరేమన్నా అనకపోయినా, ఎవరు మనతో మాట్లాడకపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మనలో స్థిరత్వం ఉండాలి. మన ఆరాధన ఆయన అంగీకరించాలి, మన ప్రార్థన ఆయన అంగీకరించాలి, మన విధానం ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకారానికి అనుకూలమైన భక్తి మనకు ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. మనుషుల్ని మెప్పించడానికి మనము ఆరాధన చేయకూడదు. మనుషుల్ని మెప్పించడానికి మనము ఘనపరచకూడదు. నా స్నేహితుడు ఒక దైవజనుడు ఉండేవాడు. అతను ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన ఎలా చేశాను అని అడిగేవాడు. అంటే ఆ ప్రార్థనలో పొగిడేవాడు అనమాట. ప్రార్థనలో ఎవరైతే పిలిచారో ఆ పాస్టర్ గారిని, మా పాస్టర్ గారు ఇంద్రుడు చంద్రుడిని పొగిడి నన్ను అనేవాడు, అరే ప్రార్థన ఎలా చేశాడు, మనవాడు బాగా గ్యాస్ కొట్టాను అనేవాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బస్ నువ్వు ప్రార్థనలో గ్యాస్ కొట్టడం పెట్టరా నువ్వు, అంటే నీ ప్రార్థనలో యథార్థత, నువ్వు మనుషులు గ్యాస్ కొట్టక ప్రార్థన చేస్తావా? ఇలాంటి సేవకులు కూడా ఉన్నారు దైవజనంగా, నేను చూశాను నా జీవితంలో. కాబట్టి గమనించాలి, ఎవరు మెప్పో పొందడానికి మనం ప్రార్థన చేయకూడదు, ఎవరు మెప్పో పొందడానికి మనం ఆరాధన చేయకూడదు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. వాళ్ళ కేకలు దేవుడు ఏం పట్టించుకున్నాడా? ఆ కేకలకు దేవుడు తెలుసు వాళ్ళకే. ఇప్పుడు కేకలు వస్తారు, రేపొద్దున్న మీరే నన్ను సిలువకి అప్పగిస్తారు. దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, దేవుడు వేసే కేకలను చూడ్డు. మన హృదయాంతరంగాల్లో మనం ఎలాగున్నామో ఆయన మనల్ని చూస్తాడు. అస్థిరమైన భక్తి వాళ్ళు కనపరిచారు. లేఖనం స్పష్టంగా కనబడతా ఉంది. ఒక అద్భుతమైన మాట, ఆ మాట చదువుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూద్దామా? లోకాసు వార్త 19వ అధ్యాయం. లోకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి జాగ్రత్తగా చదివితే కొన్ని మాటలు కనబడతాయి. దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే నీకు ఎంతో మేలు. ఆయన దానిలో ప్రవేశించి ఏడ్చాడంట. ఆయన సంతోషించాలి కదా ప్రభు, ఊరేగించబడిన ప్రభు ఏం చేయాలి? సంతోషించాలి. పూర్వం నేను హై స్కూల్ చదివే రోజుల్లో మా పేటలో పెళ్ళైతే రిక్షా మీద కూర్చోబెట్టి రిక్షాకి పువ్వులు కట్టి
ఆ డప్పులు మన డప్పు కొట్ట అలా పెటంతా తిప్పేవారు. ఊరేగింత ఉంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడ మనోడు ముందు మంచి ఇందులో ఉండి డ్యాన్స్ వేసుకుంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఆ సిస్టమ్ ఎలా మారిందంటే, ఇప్పుడు అది ఆ సిస్టమ్ ఎలా మారిపోయిందంటే లేటెస్ట్గా మారిపోయింది. అప్పుడు ఆ డప్పులు కొట్టేవారు, ఇప్పుడు ఏం కొడుతున్నారు? డీజే. ఏం స్టైల్ మారింది తప్ప పద్ధతే మారలే. నాకు బాగా గుర్తు ఆ రిచ్చార్డ్కి ఎలాంటి సందర్భాలు గుర్తు, ఏమండి ఆ పూలు పీకేసి సందర్భాలు గుర్తు. ఇలాగా అందరూ, ఎందుకంటే వీళ్ళందరికీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, కొద్ది కొద్దిగా పోయించారు ఒకసారిగా. అది దిగిదాకా మళ్ళీ కనపడలేదు. 4 అయినప్పటికీ ఎవరికాడు గప్పు చిప్పు. ఇంకా పొగిడేవాడు లేడు, పిలిచేవాడు లేడు. ఇలా కూడా కొంతమంది ఉంటారు, అవసరానికి వచ్చి పొగిడి అవసరం తీరిపోయాక. అలాంటి ఆరాధన ప్రభువు కోరుకోడు. వాళ్ళని చూశాడు, ఒరే మీరు దేన్ని వెతకాలంటున్నాడు. ఆయన కన్నీరు కార్చుచు ప్రభు పలికిన మాట మళ్ళా చదవ తల్లి. సమాధాన సంబంధమైన సంగతులు నీకు అర్థమైతే ఎంత మేలు. యెరూషలేము పట్టణాన్ని గురించి ఏడుస్తూ ఉన్నాడు ఆయన. యెరూషలేము పట్టణం అనేక సార్లు ప్రవేశించాడు, కానీ సమాధాన సంబంధమైన సంగతులు వాళ్ళకి అర్థం కాలే. ప్రభు రక్షణ వాళ్ళకి అర్థం కాలే, ప్రభు నీతి వాళ్ళకి అర్థం కాలే, ప్రభు రాజ్యం వాళ్ళకి అర్థం కాలే, ప్రభు కార్యం వాళ్ళకి అర్థం కాలే. నేను అడుగుతున్నాను, మందిరానికి వస్తున్న నీవు, ప్రభుతో ఉన్న నీవు, ప్రభు కార్యానికి అర్థమయ్యాయా? సమాధాన సంబంధమైన జీవితం అంటే నీకు అర్థమైందా? యథార్థత అంటే అర్థమైందా నీకు? ప్రభు కొరకు బ్రతకడం అంటే అర్థమైందా? ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడం అంటే అర్థమైందా? అర్థం కాకుండా బ్రతుకుతున్నావా? అర్థమై దేవునికి అర్థవంతంగా బ్రతుకుతున్నావా? ఆ ఊరేగింపు ప్రభుకు కన్నీరు తెచ్చిపెట్టింది, ఎందుకంటే ప్రజల్లో మార్పు లేదు. ఊరేగింపు, పండగలు మనం కూడా చాలా గొప్పగా చేస్తూ ఉన్నాం. దైవజనంగా పండగలు బాగుంటున్నాయి, కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, ఈవెంట్స్ బాగుంటున్నాయి, పోటీగా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఆయన ఒక మేక కొత్తనే 4 మేకలు కొయ్యాలి, ఆయన 100 కేజీలు ఎత్తినే 200 కేజీలు వెయ్యాలి, పెరుగుతున్నాయి. కానీ నేను అంటాను, మనం చేసే ఆ ఆరాధన, మనం చేసే ఆ పండగను బట్టి ప్రభువు సంతోష పడుతున్నాడా? ఆయన కన్నీరు కారుస్తున్నాడా? ఈ మట్టల ఆదివారం పిల్లలు ఎంతో చక్కగా మంచి హృదయంతో మాట్లాడుకుని తిరిగారు, ఎంత బాగా తిరిగారు అంటాం. వాళ్ళకి అభంశుభం తెలియని వయస్సు, ఆరాధించడం వాళ్ళకి తెలుసు. కానీ మనకు అన్నీ తెలిసిన వయస్సులో మనం ఉన్నాము, దైవ క్రమంలో మనం ఉన్నాము, విశ్వాస జీవితంలో మనం ఉన్నాము అంటున్నాను. మన ఆరాధన దేవునికి ఆనందకరంగా ఉందా? మనల్ని చూసి ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడా? మన కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడా? మన జీవితాన్ని బట్టి ఆయనకి సంతోషం ఉందా, ఆనందం ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఓ పండగ చేసి మనం ఆనందిస్తున్నామే, ఒక పండగ చేసి మనం సంతోషపడుతున్నామే, ఓ పండగ చేసి మనం గొప్పగా అనుకుంటున్నామే. ప్రభు కూడా అలాగే ఫీల్ అవుతున్నాడా? లేకపోతే మనం అలా ఫీల్ అవుతున్నామా? మనం చేసే పండగ అయినా ఆరాధన అయినా దేవుని మెచ్చేదిగా ఉందా? ఒకసారి మనము పరిశీలన చేసుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.